యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 2వ వార్డులో మున్సిపల్ కౌన్సిలర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మోతే నరసింహ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 2వ వార్డులో మున్సిపల్ కౌన్సిలర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మోతే నరసింహ ప్రచారాన్ని కొనసాగించారు. 2వ వార్డులోని ఇంటింటికి తిరుగుతూ గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజలతో కలిసి ఓటర్ల వద్దకు వెళ్లి అన్ని అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు వేయాలని అభ్యర్థించారు. 2వ వార్డులో గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు. అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మోతే నరసింహని మాట్లాడుతున్నాను. మరి జంగాలకు ఎస్సీకి మరి 30 ఏళ్ల కింద ఈ రోజు వచ్చింది మాకు. మరి టికెట్ రాకపోయినా అని ఇండిపెండెంట్గా మరి 2వ వార్డ ప్రజలు ఇండిపెండెంట్గా లీవాడిపించినారు. మరి ప్రజలందరూ నాకు మద్దతు ఇచ్చినారు. బాగా మరి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మా 2వ వార్డులో ప్రజలకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. మరి నేను గెలిచినాక మరి ఇంటింటికి చెత్త బండి తిరుగుతానికి ఫ్రీ పెట్టిపిస్తాను. ఇంటింటికి చెత్త బకెట్లు పెట్టిపిస్తాను ఫ్రీగా. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ టైం డాక్టర్లు 24 గంటలు ఉండటానికి అది కూడా చేపిస్తాను. మరి గెలిచినాక మెజార్టీతో గెలిచినాక యాదగిరిగుట్ట మీద మరి మంచి చదువుకున్న విద్యార్థులు చదువుకున్న వాళ్ళు మంచి జాబులు ఇప్పిస్తాను. మరి పేదోళ్ళకు అండగా ఉంటాను. వాళ్ళకి ఆపదైనా ఏదైనా నరసింహ ముందే ఉంటాడు. అందరికీ ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. మా 2వ వార్డులకు ఏదున్నా, ఏ రాత్రి అయినా, ఏ పగులైనా నా ఇంటి తర్వాత ఎప్పుడు కుళ్ళనే ఉంటాయి. ఏ ఆపదకి వచ్చినా అన్నాన్ని వస్తే నేను ముందే ఉంటాను. నా ప్రజలకు అండగా ఉంటాను. నా ప్రజలు నమ్మకంగా మెజార్టీతోని గెలిపిస్తారని 2వ వార్డు నా ప్రజలకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. మా 2వ వార్డులో మరి మోరీ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరి సీసీ రోడ్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరి కరెంటు సమ్మాన్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరి కమిటీ వాళ్ళు కూడా జంగల కాలనీలో కమిటీ వాళ్ళు కూడా లేదు. మరి చర్చికి బండి పార్కింగ్లకు లేదు. మరి ఊర్లో కూడా మన 2వ వార్డుల సమ్మాన్ లేక డ్రైనేజ్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరి గెలిచినాక మంచి కమిటీ వాళ్ళు కూడా చేపిస్తాను. జంగల కాలనీలో మా నాట్ల మంచిగా గెలిచినాక మెజార్టీతో గెలిపించినాక ఈ మధ్య అప్పుడున్న కాలంలో 5 ఏళ్ల కింద వాళ్ళు గెలిచినాక ఏం పని చేయలే. మరి ఇది 2026లో మంచి మెజార్టీ మోతే నరసింహని మంచిగా గెలిపిస్తారు. 2వ వార్డు ప్రజలు నేను నమ్మకంగా వాళ్ళ కాళ్ళ కింద సేవ చేసుకొని నేను నమ్మకంగా బత్తాల కాళ్ళ కిందనే నా 2వ వార్డు ప్రజలకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఇండిపెండెంట్గా లేవడితే నాకు గ్యాస్ పై గుర్తు వచ్చింది. సీరియల్ నెంబరు 5వ నెంబర్కు మంచి మెజార్టీకి ఓట్లేసి మా ప్రజలు 2వ వార్డులు గ్యాస్ 5వ నెంబర్కు గుద్ది మంచి మెజార్టీతో గెలిపించాలని ధన్యవాదాలు చేస్తున్నాం. గ్యాస్ పై గుర్తుకే నా ఓటు. ప్రజలు 2వ వార్డులు గ్యాస్ పై గుర్తుకే మన ఓటు. 2వ వార్డులు ప్రజలకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం,
చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.